అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాష్ట్రం మొత్తం ఓవైపు టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం అంటూ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఈ కేసు మారుతూ ఉంటే, ఈ తరుణంలో వైసీపీ మాజీ మంత్రులు అవ్వచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వెల్లంపల్లి, ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అసలు ఈ వ్యవహారమే జరగలేదు, కావాలని కూటమి గగ్గోలు పెడుతుంది అని అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి సడన్గా ఇందులో బిగ్ బ్రేకింగ్గా ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ప్రస్తుతం అప్రూవర్గా మారారు. ఈ మాట తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టించింది. దీన్ని ఎలా చూడొచ్చు? పాపం ఎప్పటికైనా పండుద్దమ్మా. అది భగవంతుడి సమక్షంలో చేసిన పాపం, సామాన్యమైన పాపం కాదు. అది ఒక భగవంతుడి ప్రసాదంలో కొన్ని కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో నమ్మకంగా విదేశాల నుంచి కూడా కేవలం తిరుపతి చూడటానికి వచ్చి తిరుపతి ప్రసాదం తీసుకెళ్తారు. ఎవరైనా యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా తిరుపతి ప్రసాదం తీసుకొచ్చారో మా తీసుకురండి అని అడుగుతారు అనమాట. అంత పవిత్రమైన ప్రసాదం అది. ఎంతో నమ్మకం హిందూ మతంలో వెంకటేశ్వర స్వామి ఒక మంచి నమ్మకమైన దేవుడు అనమాట. వాళ్ళకి ఆ దేవుడి దగ్గరికి వస్తానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకైనా వచ్చి వెళ్తారు అనమాట. అలాంటిది రోజుకి 1,00,000 మంది ఆ ప్రసాదం తింటారు. 1,00,000 కాదు, 1,00,000 మంది ఇంకా తీసుకెళ్ళినట్లు ఇంకా లక్షల మంది తింటారు అనమాట. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారా, ఆ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేశారా అనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు జీర్ణించుకోవటం అంటే అసలు నమ్మలేకపోయారు. ఫస్ట్ మొట్టమొదటి 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో కల్తీ నెయ్యి జరిగింది, తిరుపతి లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి యానిమల్ ఫ్యాట్ నుంచి తీసుకొచ్చిన నెయ్యి అని ఆయన మీటింగ్లో డైరెక్ట్గా పెడితే ఆశ్చర్యపోయారు జనం అంతా. ఫస్ట్ బయట పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే రిపోర్ట్స్ చూడకుండానే చెప్పారా, లేకపోతే అప్పటికి ఒక అనుమానంతో దర్యాప్తులు స్టార్ట్ చేశాక చెప్పారా? చెప్పరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు. ఆయనకి అఫిషియల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాడు పదవిలో ఆయన. అలాంటిది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నెయ్యి కల్తీ జరిగిందని మాట్లాడటం అనేది ఎంతో ప్రూఫ్ ఉంటే కానీ ఆయన చెప్పడు. అది లేకపోతే ఆయన చెప్పడు. అది కూడా మేధావులు, తటస్థులు వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరపడి మాట్లాడారు. నెయ్యి కల్తీ గురించి మనం మాట్లాడి ఉండాల్సింది కాదు అని తెలుగుదేశంలో కూడా కొంతమంది మాట్లాడారు. కొంతమంది వీడియోలు కూడా చేశారు. అట్లా మాట్లాడి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న మనిషి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి పదవి వాడారంటే దాంట్లో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ వాడరు. సరే, ఇప్పుడు ఈ వ్యవహారం ఒక్క తిరుపతికి మాత్రమే సంబంధించింది కాదు, నేషనల్ వైడ్గా అంటే శ్రీకాళహస్తి కావచ్చు, లేకపోతే దుర్గమ్మ టెంపుల్ కావచ్చు, ఇంకా అంటే బోలేబాబా డైరీ యొక్క పునాది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో. అక్కడి నుంచి తీసుకున్నటువంటి సంబంధించిన మొత్తం కదా, అంటే ఇది రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. మరి ఇట్లాంటి టైంలో మన రాష్ట్రంలో ఈరోజు ప్రైవేటీకరణకు సంబంధించి అంటే ఈ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ చేస్తున్నారంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ నిరసనలు తెలుపుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఎలా చెప్పాలమ్మా, 17 మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 2019 నుంచి 24 మధ్యలో. వాటిలో ఏంటంటే కొన్ని 5 మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ కొంత పార్ట్ పూర్తి చేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయి లాస్ట్ 2 years నుంచి. 2023 నుంచి 5 కాలేజీల్లో క్లాసెస్ జరుగుతున్నాయి అరకొరగా. అంటే పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వకుండానే పర్మిషన్ తెచ్చుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, క్లాసెస్ జరుగుతున్నాయి. అది గవర్నమెంట్ కాలేజీ బోర్డు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఆ కాలేజీని ఎంత భ్రష్టు పట్టించారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అనే సీట్లు కల్పించి సీట్లు అమ్ముకున్నారు. ఎక్కడన్నా ఈ భారతదేశ చరిత్రలో ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ 2 వ్యవహారాలు మనం మాట్లాడుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అంటే వాటి మొత్తాన్ని కూడా సాక్షి మీడియాలో కావచ్చు, వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో చూస్తే వీళ్ళు చెప్తుంది ఒకటి, బట్ ఇక నేషనల్ మీడియా కానీ ఇక అదర్ ఏ మీడియా ఛానల్స్ కానీ వీళ్ళు చెప్తుంది ఒకటి అన్నమాట. సో దీన్ని ఈ రెండింటిని ఎలా బేస్ చేసుకోవాలంటే ప్రజలు దేన్ని నమ్మాలి? దేన్నంటే పీపీటీ అనే విధానం తీసుకొచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోట అండ్ ఎన్ఆర్ఐ కోట ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ ప్రైవేట్ కాలేజీ కిందే లెక్క. బోర్డు మాత్రం గవర్నమెంట్ కాలేజీ ఉన్నప్పుడు ఓన్లీ కన్వీనర్ కోటా సీట్లే ఉండాలి, గవర్నమెంట్ ఫీజుతోనే సీట్లు ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దక్కుంది. 8,500 కోట్ల రూపాయల వర్త్ గల ఫండ్స్ ఆ 17 కాలేజీలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,500 కోట్లు. ఓకే, అంటే కాలేజీలు 1,500 కోట్లు 8,500 కోట్లు ఖర్చు పెడితే కానీ పూర్తవని కాలేజీలు
1500 కోట్లు ఖర్చు పెట్టి మేము కాలేజీలు పూర్తి చేసామంటే ఎవరైనా నమ్ముతారా? దాని మీద ఎంత కాంట్రవర్సీ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నడుస్తుందో చూసాం. ఇప్పుడు పీపీటీ విధానం అంటే ఇదేదో ప్రైవేట్ భాగస్వామిని కాదు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ వేస్తున్నారు, అట్లా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారంటే పీపీటీ తీసుకొస్తారు. అది గవర్నమెంట్ సొత్తే, కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తుంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావడం కోసం కొంత టైం ఇస్తారు. ప్రాపర్టీ అల్టిమేట్గా గవర్నమెంట్దే అది. కాబట్టి దాంట్లో పీపీటీలో ఏమీ తప్పులేదు. అంటే రేపు విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగబోతుంది కదా సార్ 14-15లో. మరి దానికి ముందుగానే ఓవైపు తిరుపతి వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తూ దీన్ని కూడా ఏదైనా కొంచెం అంటే మన రాష్ట్ర స్థాయి అంటే రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసేలాగా ఇవన్నీ ఏమైనా ప్లాన్ చేస్తున్నట్లు అనుకోవచ్చు. అది కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు 2014-19 మధ్యలో కూడా విశాఖలో సమ్మిట్ జరిగేటప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళాడు. ఇది సమ్మిట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకోవచ్చు ఏ ఇష్యూ అయినా సరే అని చెప్పిన అయిపోతే ఎయిర్పోర్ట్లో ఆయన ఆపారు. అలాగే అదే సన్నివేశం ఇప్పుడు వైజాగ్లో రేపు 14-15 సిఐ మీటింగ్ ఉంది. చాలా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి ఎంఓయూ జరగబోతుంది అనమాట. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు. వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఏదో తప్పులు జరుగుతున్నాయని ఒక చూపించడం కోసం కూడా వాళ్ళు చేస్తారు. అది కూడా ఒక డైవర్షన్. రెండోది ఏంటంటే పట్టుబడ్డారు దొంగలు. ఇవాళ ధర్మారెడ్డి గారు అప్రూవర్గా మారాడు. బోలేబాబా డైరీ కానీ ఏఆర్ డైరీ వాళ్ళతో సంప్రదింపులు జరిగిన మాట నిజమేనని చెప్పాడు. అది సుగంధాన్ని అతను 4 రోజుల క్రితం ఏం చెప్పాడు, ఇదంతా మేము ఇచ్చిన కెమికల్సే వాడానని చెప్పాడు. వెన్న పాలు లేకుండా ఒక నెయ్యి తయారు చేయటం అనేది అది అసలు ఎవరి వల్ల కాదేమో ఈ భారతదేశ చరిత్రలో. అటువంటి కొత్త ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. అంటే ఎంత పాపం. ఒక పవిత్రమైన ఒక దేవాలయానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రసాదం ఎంతో భక్తితో ఆరగిస్తారు ప్రజలు. అటువంటి ప్రసాదంలో కల్తీ, అది పాలు వెన్న లేని నెయ్యితో తయారు చేసిన లడ్డు. సార్ బేసిక్గా ఒక అంటే హిందువులనే కాదు మామూలుగా మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఇటువంటి పవిత్రమైన వాటికి సంబంధించి ఇలా నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కింద స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరు ఈ వ్యవహారాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. రేపు ఏదో ఒక టైంలో అంటే పాపం పండిందని మీరు అన్నారు కాబట్టి ఈ 1 by 1 స్టెప్ వైవి సుబ్బారెడ్డి గారి దాకా వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్ ఇక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పారంటున్నారు. నిజంగా వీళ్ళ అరెస్ట్ కూడా జరిగితే ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేశారని మొత్తాన్ని కూడా సోషల్ మీడియాకు సంబంధించి అంటే యాక్ట్లు అలా ఏమైనా యూజ్ చేసి అరెస్ట్ చేస్తారా? ఆ అవకాశం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సిట్ వేసి సంవత్సరం అయింది. ఈ సిట్ వేసినప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ సిట్ మేము నమ్మకం లేదని. అప్పుడు ఆ సిట్లో కొంతమంది ఇద్దరిని అట్టి పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సిబిఐ నుంచి ఇద్దరిని తీసుకున్నారు. తర్వాత ఒకడేమో సిఎఫ్టిఆర్ఐ నుంచి తీసుకుని ఆ సిట్ వేశారు. సంవత్సరం నుంచి వాళ్ళు పరిశోధించి డైరీల దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏం జరిగింది ట్రాక్ చేసి అల్టిమేట్గా తిరుపతి దేవస్థానానికి వచ్చే వరకు అసలు ఏం జరిగిందనేది వాళ్ళు ట్రాక్ చేసి సాధించిన ఫలితమే ధర్మారెడ్డి యొక్క అప్రూవర్గా మారడానికి కారణం. లేకపోతే ఆయన అప్రూవర్గా అంత తేలిగ్గా మారే విషయం కాదు. అతను కూడా బాధ్యతాయుతమైన వ్యక్తి, బాధ్యతగా ఈవో పొజిషన్ చేసిన వ్యక్తి. ఒక ఈవో ఒక చైర్మన్ కలిస్తే కానీ ఈ విషయాలన్నీ జరగవు అనమాట. కేవలం 250 కోట్ల రూపాయల కక్కుర్తికి పడి మనోభావాలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, మోసం చేశారు. ఇలాంటి ప్రజలు, ఇలాంటి నాయకులు సమాజంలో ఉండడానికి వీలేదు. ఇలాంటి సమాజంలో ఇలాంటి నాయకుల్ని వెలివేయాలి, బహిష్కరించాలి. సార్ దీన్ని కేవలం 250 కోట్ల రూపాయల మొత్తం కోసమే చేశారనుకోవచ్చా? లేకపోతే సాక్షాత్తు రాష్ట్రంలోనే ఒక హిందూ మతానికి సంబంధించి పూర్తిగా అంటే ఆ మతానికి సంబంధించి దెబ్బతీసే ప్రయత్నాలు అనుకోవచ్చు? అది కూడా ఉందమ్మా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కూడా కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి సుబ్బారెడ్డిని క్రిస్టియన్ ఆయన తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశారు. ఒక హిందూ మతానికి సంబంధించిన ఆలయంలో అన్యమతం తీసుకొచ్చి చైర్మన్గా నియమించడం అనేది వాళ్ళు చేసేది తప్పు అనమాట. అది రాజశేఖర రెడ్డి కూడా తిరుపతి 7 కొండలవాడ వెంకటరమణ అనే దాన్ని 2 కొండలేననే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. చివరికి రాజశేఖర రెడ్డి ఏమైపోయాడో అందరూ చూశారు. ఆ స్కామ్ కూడా 2004 నుంచి 2009 వరకే జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాము. 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పుకున్న సిబిఐ 43,000 కోట్లు ఛార్జ్ షీట్ వేసింది. అంత కరప్టెడ్ పీపుల్ వాళ్ళు. అలాంటి పీపుల్ని ఎన్నుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు. ఆ తప్పంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలదే. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీని 47 సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోబెట్టడం అనేది అసలు ప్రజలు చేసిన చాలా పెద్ద తప్పు. సరే చేశారు. 2019లో డైరెక్ట్గా 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. ఎక్కిస్తే ఇక అంతకంటే అరాచకం ఏముంది? 2019-24 ప్రభుత్వాన్ని మీరు చూశారు, ప్రజలందరూ చూశారు, భారతదేశం చూసి ప్రపంచమే చూసింది.
అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇంతకంటే మంచి ఫలితాలు మనం ఆశించలేము అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.